వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శివరాత్రి పుణ్యస్నానాలకు సదుపాయాలు కల్పించండి. నగరంలోని పలు ఘాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోలవరం నిర్వాసితులకు అండగా నిలబడతాం. అధ్యయన కమిటీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్. పేపర్ మిల్లు గేటు వద్ద ఆందోళన చేపట్టిన పరంపర కార్మికులు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, చీకటి ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్. మహాశివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అతి సత్యనారాయణ రెడ్డి, మణేశ్వరరావు, ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, అలాగే మార్కండేయ స్వామి ఘాట్ సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులు, నదీ జలాలు పరిశుభ్రంగా ఉంచాలని, బురద లేకుండా ఇసుక వేయాలని, ఘాట్ల వద్ద పారిశుధ్య కార్మికులకు నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా గజయితగాళ్లను నియమించాలని సూచించారు. స్నానాల అనంతరం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ ఓకేనా? ఓకేనా? ఓకే సార్. మహాశివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అతి సత్యనారాయణ రెడ్డి, మణేశ్వరరావు, ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్ సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులు, నదీ జలాలు పరిశుభ్రంగా ఉంచాలని, బురద లేకుండా ఇసుక వేయాలని, ఘాట్ల వద్ద పారిశుధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా గజయితగాళ్లను నియమించాలని సూచించారు. స్నానాల అనంతరం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నన్ను నమ్ముంటారు, నాకు ఓట్లేస్తారు అని అనుకుంటున్నారు. గ్రూప్ 2కి అప్లై చేసిన అటెండ్ అయిన ఏ అభ్యర్థి కూడా వాళ్ళు ఎప్పటి నుంచో మీకు తెలుగుదేశానికి వేస్తున్నా కూడా ఎవరు కూడా మీ డ్రామాను చూసిన తర్వాత ఖచ్చితంగా వేయరని మట్టుకు నేను చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ. మీకు మీరే తవ్వుకుంటున్నారు గోతులు. ఇకపోతే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే జీవీ రెడ్డి అంటే అసలు జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కారణం ఏంటంటే తెలుగుదేశం గురించి విపరీతమైన బ్యాటింగ్ చేసి సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. ప్రతి డిబేట్లను కూడా తెలుగుదేశాన్ని డిఫెండ్ చేస్తూ బ్యూటిఫుల్గా తను సెకండ్ పార్టీని కౌంటర్ చేస్తూ తెలుగుదేశం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే జీవీ రెడ్డి వాక్పటిమ కూడా ఒకటి కారణం. 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఎక్కడ పూర్తి చేశారు?
అసలు మీరు టిక్కో ఇళ్ళే ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీ పాత మీరు 19వ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇవ్వలేదన్నారు. మీరు వచ్చి 8 నెలలు అయింది అంటున్నారు, 9వ నెల. మీరెందుకు ఈ 8 నెలలు ఆలస్యం చేస్తున్నారు? టిక్కోలేకి ఇల్లు ఇవ్వలేదు, 1.8 లక్షలు కట్టామండి. ఎక్కడ కట్టారు అది కూడా అడుగుతాను మిమ్మల్ని. పోలవరం పూర్తి అన్నారు. సరే చూద్దాం మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు. తర్వాత 2029 విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్లు పూర్తి చేసేస్తా ఉన్నారు. అసలు దాని ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలేదు, రూట్ మ్యాపే తెలియదు. 2029లో ఎలా పూర్తి చేసేయగలరు? అబద్ధాలు ఆడడానికన్నా సబ్బు ఉండాలి. కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారు చేశారా? అట్లీస్ట్ ఎంత బడ్జెట్ అవుతుందన్న అవగాహన ఉందా? భూగర్భంలోంచి చేయాలా, పైన నుంచి చేయాలా? ఇదేమి లేకుండా మెట్రో రైలు 29 కల్లా పూర్తి. ప్రజల్లో చెవులో పువ్వులు పెడుతున్నారేమో నాకు అర్థం అవ్వట్లేదు. లేకపోతే చట్టం రద్దు చేశారు. ఎస్, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అసెంబ్లీలో రద్దు చేశారు. ఓకే. 2204 అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు. ఓకే. అసలు అన్నా క్యాంటీన్లో ఎంతమంది తింటున్నారు? ఒక అన్నా క్యాంటీన్లో రోజుకి ఎంతమంది తింటున్నారు? 204 క్యాంటీన్లో ఎంతమంది మీరు భోజనం పెడుతున్నారు? లెక్క ఏమన్నా చెప్పగలరా? రోజుకి ఎంత అవుతుందన్నా చెప్పగలరా? ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్. తలసరి ఆదాయం 31,000 పెంచామన్నారు. ఉద్యోగాలు జీతాలు పెరగలేదు, వ్యాపారాలు పెరగలేదు, ఏమీ పెరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్య కూడా ఇవ్వలేదు. మరి తలసరి ఆదాయం 31,000 పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. అది ఎలాగో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. 10 పోర్టుల్ని ప్రపంచ స్థాయి పోర్టుల దగ్గర తీసుకెళ్తారు. ప్రపంచ స్థాయి ఓడల రేవుల వరకు తీసుకెళ్తున్నా గవర్నర్ గారు చెప్తున్నారు. దానికి ప్లాన్ ఏంటో తెలియదు. ఇంకా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టిన స్కీమ్ ఇది. ఎస్సీ ఎస్టీ సప్లై నుంచి ఇచ్చిన స్కీమ్. కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు, అది కూడా చెప్పుకున్నారు. సరే, ఇకపోతే ఎలక్షన్స్లో ఏమి హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, ఏమి నెరవేరారు? నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆ ఎలక్షన్ హామీల గురించి కానీ, గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ హామీల గురించి కానీ, దేని గురించి కూడా మీరు మాట్లాడారు. మీరు ఇచ్చిన హామీలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు, వినండి. నెలకు నిరుద్యోగ వృత్తి 3,000, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి వందనం 15,000, ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సహాయం రైతు భరోసా 20,000, ప్రతి మహిళలకు నెలకు 19,000 నుండి 59,000 వరకు 1,500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం 10 లక్షలు, బీసీలకు ఆదరణ ప్రత్యేక రక్షణ చట్టం కింద 5,000 కోట్లు డిపాజిట్ చేస్తారన్నారు. స్థానిక సంస్థలకు నామినేట్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తారన్నారు. హాజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం ₹1,00,000 చేస్తారన్నారు. బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి, ఆటో డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి 15,000 నెలకిస్తారన్నారు. జరినామా హరిత పన్ను కూడా తగ్గిస్తామన్నారు. పూజారులకు ఆర్థిక సహాయం 15,000 ఇస్తారన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా సహాయం 24,000 ఇస్తారన్నారు. ₹1 కూడా కట్టే పని లేకుండా ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తారన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఆర్థిక సహాయం 20,000 అన్నారు. బీపీ షుగర్ బాధితులకు ఉచిత మందులు అన్నారు. అందుబాటులోనికి ఉచిత ఎమ్మెల్యేలు లబ్ధిదారులు. ఉచిత ఇసుక ఉచిత ఎవరు లబ్ధిదారులు అంటే ప్రజలు కాదు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులు. ఎమ్మెల్యేలకే ఉచిత ఇసుక వాళ్ళు అమ్ముకుంటారు. అది ఉచిత ఇసుక అంటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
సెస్ ఇచ్చారు. జగన్ తీసేసిన అన్ని ఎస్సీ పథకాలు తిరిగి పునరుద్ధరణ కొత్త బస్సు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్ పోలవరం పేరుతో బీజం వేయడం జరిగిందని పీసీసీ ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు సమస్యలు నిర్వాసితుల అధ్యయన కమిటీ అధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్ అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో పోలవరంపై ప్రాజెక్టు స్థితిగతులు, నిర్వాసితుల పరిస్థితి, R&D ప్యాకేజీ తదితర అంశాల పరిశీలనకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నియమించిన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మార్టిన్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ ఆశయ సాధనకు ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. నిర్వాసితులకు మెరుగైన R&R ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఎత్తు తగ్గించుకున్న అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలను తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్వాసిత పునరావాస కాలనీలో పర్యటించి అన్ని సమస్యలను తెలుసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక నివేదిక ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, సభ్యులు టీకే విశ్వేశ్వరరావు, బులిబాబు, రాజనాల రామ్మోహన్ రావు, జి సత్యేంద్ర, రామలక్ష్మి, బండి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి జీవనాడి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి నీటి సమస్య కుదిస్తూ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈ ఎత్తుకు మేము నిర్ణయించామని స్పష్టంగా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే కనీసం దాని మీద మన ప్రాంత ఎంపీలు మాట్లాడడం వెంటనే ఈ రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మెడలకు ఉరితాడు వేస్తుందనేటటువంటి మాట ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి స్పష్టంగా పార్లమెంట్లో ఈ బిల్లు మీద సవరణ పెట్టి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని మేము తగ్గించడం లేదు. పోలవరం యొక్క ప్రాజెక్టు యొక్క రివైజ్డ్ కాస్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మన ప్రాంత ప్రజాప్రతినిధులు కోరకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బిల్లులో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతీయ ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ అవ్వచ్చు, దాని యొక్క నిర్మాణం అవ్వచ్చు, మొత్తం ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం 100% భరించాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100% భరించాల్సి ఉంటే అందులోంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు పోలవరం యొక్క ప్రాజెక్టుని అదేవిధంగా మరొక మెంబర్గా మరి కమిటీ నియమించడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆవిడకి మా కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రధానంగా ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం మన అందరి యొక్క ప్రీతమ నేత అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కళ్ళ కన్నా కళా సహకారం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఎంతోమంది 1941 నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్మించాలని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల కట్టలేకపోవడం, మరి స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు నిర్మిస్తుందని చెప్పేసి 8,200 కోట్ల బడ్జెట్తో అంచనాతో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి రాజశేఖర రెడ్డి టైంలో లెఫ్ట్ కెనాల్, కుడి కాలువ, ఎడం కాలువలకు సంబంధించి మరి ఆ రోజు 174 కిలోమీటర్ల మేర రైట్ కెనాల్, 181 కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి మరి 1,120 కోట్ల రూపాయలు రైట్ కెనాల్, 1,350 కోట్లు లెఫ్ట్ కెనాల్ కూడా వారు ఖర్చు పెట్టి ఆ రోజు కెనాల్ని పూర్తి చేయడం జరిగింది. వారి యొక్క టైంలోనే మరి పోలవరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. మరి వారు 2009లో వారు మరణించిన తర్వాత మరి కొంతవరకు రచనలు జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ హాయంలోనే మరి 2014 రీఆర్గనైజేషన్ బిల్లు సెక్షన్ 19లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందరూ పెట్టడం జరిగింది. ఏదైనా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇందిరాసాగర్ అనే పేరుతో దాన్ని నిర్మించడం కూడా జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం వారి యొక్క ముద్దుల ధనియ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శ్రీమతి శర్మారెడ్డి గారు మరి ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో ముప్పు గురైనటువంటి నిర్వాసితులను ఆదుకోవాలి. చాలామందికి R&R ప్యాకేజ్ రాలేదు.
వారందరూ కష్టాలు తెలుసుకోండి. ఇప్పటికే ప్రాజెక్టులో కూడా అనేక లోపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారీ అని చెప్పేసి మేడం గారు చెప్పడం, అందులో భాగంగా ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశమై మరి ఏదైతే ముప్పు గ్రామాల్లో వారు ఎదుర్కొన్న సమస్యలు, ఎవరికైతే ప్యాకేజీలు రాలేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా మరి యొక్క ప్యాకేజ్ అందే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీ సర్మరెడ్డి గారి నేతృత్వంలో ఈ కమిటీ ఆ గ్రామాల్లో పర్యటించి వారు ఎదుర్కొన్న సమస్యలన్నింటి మీద కూడా వారికి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారు అండగా ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ యొక్క కమిటీకి సంబంధించి మరికొన్ని విషయాలు మా యొక్క కమిటీ ఉపాధ్యక్షులు ఈ కమిటీ వైస్ చైర్మన్ గారు పరంపర 1-2లో ఉద్యోగాలు పొందిన తమను మిల్లు కార్మిక నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, మాజీ ఎంపీ భారత్ మిల్లు యాజమాన్యం మోసం చేశారని పరంపర కార్మికులు ఆరోపించారు. పరంపర స్కీమ్లో పేపర్ మిల్లులో ఉద్యోగాలు పొందిన 111 మంది యువ కార్మికులు మంగళవారం మిల్లు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, చీకటి ఒప్పందం రద్దు చేయాలని, యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరంపర కార్మికుడు కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు 40 ఏళ్ల పాటు మిల్లులో ఉద్యోగాలు చేశారని, ప్రవీణ్ చౌదరి వారి చేత విఆర్ఎస్ తీసుకునేలా చేసి ఆ ఉద్యోగం తమకు ఇస్తామని చెప్పి పరంపర 1-2లో ఉద్యోగాలు వేయించారని చెప్పారు. కొందరి దగ్గర 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బు తీసుకున్నారని చెప్పారు. యాజమాన్యం వచ్చిన నియామక ఉత్తర్వుల్లో 2 ఏళ్లు ట్రైనింగ్ అని, ఆ సమయంలో నెలకు 13,000 రూపాయలు ఇస్తారని, తర్వాత నెలకు 29,000 జీతం అని చెప్పారని, అయితే ట్రైనింగ్ సమయంలో నెలకు 8,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అయితే 23 రోజుల సమ్మె జరగడంతో మరో 6 నెలలు ట్రైనింగ్ పెంచారని, పూర్తయ్యాక నెలకు 18,000 రూపాయలు ఇస్తున్నారని, ఇది తమను మోసం చేయడమేనని మండిపడ్డారు. సార్ మా పరిస్థితి ఇది సార్, ఇది ఇలా జరిగిందంటే మీకు ఆ రోజే చెప్పాను, ఇదో పెద్ద మోసం, ఇది ఈ స్కామ్లో మీరు అన్యాయంగా ఇరుక్కుంటున్నారు, మీరు గ్రహించండి అన్నారు. కానీ గుర్రి కసాయివాడిని నమ్మినట్టు మేము ఈ ప్రవీణ్ చౌదరిని నమ్మాము. పెడతామండి ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టి యాజమాన్యాన్ని కూడా మేము ఆల్రెడీ తెలియజేసామండి, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పేసి చెప్పామండి. దీనిపైన స్పందిస్తాం ఖచ్చితంగానే. ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళని ఎవరిని వదిలే పరిస్థితి లేదని అయితే చెప్పడం జరిగింది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన కూటమి ప్రభుత్వం అసలు దీన్ని వదిలే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారు అందరినీ కూడా మేము ఖచ్చితంగా తీసుకొస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అయితే ఇది ముందు మా సీనియర్లు అపాయింట్మెంట్ ఆర్డర్ అండి. కోరు నాన్ కోర్లో ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ అండి. ఇది మా పరంపర వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. వీటిలో మీరే తేడా చూసి ఏం వ్యత్యాసం ఉందో మీరే చెప్పండి. మాకిచ్చిన దానికి వీళ్ళు ఇచ్చిన దానికి 2 సమానంగానే ఉన్నాయి. ఒక పేరు డేటు తప్ప అన్ని సమానంగా ఉన్నాయి. పేపర్ మిల్లు చరిత్ర లేదు సార్ ఎవరికైనా ఇలాగా. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ నియామకాలు చేపట్టారు. నియామకాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరం అధ్యక్షులుగా అబ్దుల్ షరీఫ్ ను నియమించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షురాలు
వైఎస్ షర్మిల గారి యొక్క ఆమోదంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి, టౌన్లకి, అలాగే రాజమండ్రి టౌన్కి కూడా ప్రెసిడెంట్ని నియమించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక 15 రోజుల్లో, అంటే మార్చి 15 నాటికి మండల కమిటీలు, వాటికి మండల కమిటీలకి అనుబంధ కమిటీలు అన్నీ కూడా అనౌన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైనా మరి మండల కమిటీలు కానీ లేకపోతే వాటికి అనుబంధ కమిటీలు కానీ వేయటంలో అశ్రద్ధ చూపించినట్లయితే అవసరం అయితే మండల అధ్యక్షుల్ని కూడా మార్చడం జరుగుతుంది. అలాగే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లోనూ కూడా కోఆర్డినేటర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకుని వారి వారి యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి మండలాలకు కానీ టౌన్లకు కానీ కమిటీలు ఇవ్వాల్సిన బాధ్యత అసెంబ్లీ కోఆర్డినేటర్స్నే తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈవేళ మీటింగ్కి అందరూ కూడా వచ్చారు. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరూ వచ్చారు. మరి మీటింగ్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇదేంటంటే కొంతమంది ఏదో అలకవహించి అటు ఇటుగా ఉన్నాం అని ఉండటం జరిగింది. అలాగే ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఇది ప్రవహించే గోదావరి అనేక సెలయేర్లు కలుపుతూ ఉంటాయి, కొన్ని ఎండిపోతూ ఉంటాయి. ఎండిపోయిన గురించి ఆలోచించేది ఏముండదు. కలిసి వచ్చే సెలయేర్లు కలుపుకుని గోదావరి ప్రవాహం ఎప్పుడు కూడా నిశ్చయంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరైతే కలిసి వచ్చి పార్టీ అభివృద్ధికి పాటుపడతారో, ఎవరైతే పార్టీ కోసం అభివృద్ధికి కృషి చేస్తారో వాళ్ళని కలుపుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. అలాగే ఎవరైనా మరి అభిమానంగా వస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కండు వేసి పార్టీలో కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరైనా కోపించి మేము దూరంగా ఉంటాం, మేము పార్టీ అంటే విజిటింగ్ కార్డు వేయించుకుంటారంటే చల్లదు. విజిటింగ్ కార్డు వేయించుకుని కాంగ్రెస్ పార్టీ రోజులు పోయింది. విజిటింగ్ కార్డు వేయించుకుని మేము ఏదో కాంగ్రెస్ పార్టీ, నేను పార్టీ స్టేట్ సెక్రటరీ లేదా ఇవన్నీ మొత్తం కమిటీలన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఇప్పుడు పిసిసి నుంచి వైఎస్ షర్మిల గారు ఏవైతే కమిటీలు వేస్తున్నారో ఆ కమిటీలోనే యాక్టివ్గా ఉంటాయి. అంతేగాని పార్టీ ఎప్పుడో పూర్వం నేను ఇందిరాగాంధీ టైంలో లేకపోతే రాజీవ్ గాంధీ టైంలో నేను ఏఐసిసి సెక్రటరీ, పిసిసి సెక్రటరీ అంటే అన్ని కూడా చెల్లం. కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు అందరూ కలిసి రండి. రేపు భవిష్యత్తులో మన రాహుల్ గాంధీ గ్యారంటీగా భారతదేశానికి ప్రధాని అవడం అనేది ఖాయం. మీరు నార్త్లో వెళ్ళి అడిగినా, సౌత్లో అడిగినా, ఎవరిని అడిగినా అదే విషయం చెప్తున్నారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వైఎస్ షర్మిల గారు గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రలో కానీ విడిపోయిన తర్వాత కానీ మహిళ ఎవరు ముఖ్యమంత్రి చేయలేదు. ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు. ఆవిడ మంచి పేరు తెచ్చుకుని భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారు. అలాగే వైఎస్ షర్మిల గారికి మహిళలుగా ఒక అవకాశం ఇవ్వమని ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిర్వాసితులందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ వచ్చేల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని 45.7 నుంచి 41.5కి తగ్గిస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏ రకంగా అయితే పోరాటం చేసామో ఆ రకంగానే పోలవరం ప్రాజెక్టు కోసం పోరాటం చేసి నిర్వాసితులందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ సమాయత్తం చేసుకుని పోరాటం చేయడం జరుగుతుంది. మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షులు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ రక్త కొరతను తగ్గించి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సకాలంలో రక్తం అందించే ప్రయత్నంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో తరచూ రక్తదాన శిబిరాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాజమండ్రి మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన వారికి సర్టిఫికెట్లు అందించి 18 సంవత్సరాలు దాటిన 50 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, రక్తదానం చేసే వారిని చూసి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొంది రక్తదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ బిందు చౌదరి, ఆర్ఎన్ కుమార్, సురేష్ కుమార్, ఆదిత్య, కిరణ్, సంజీవని బ్లడ్ బ్యాంక్
సిబ్బంది మేఘన, నాని, భావన, బన్నీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గారా అజయ్ కుమార్. మన బాధిత ఫౌండేషన్ రక్త కొరతను తగ్గించి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించే ప్రయత్నంలో భాగంగా మన బాధిత ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, రక్తదాన అవగాహన కార్యక్రమాలు, కరపత్రాలు, సోషల్ మీడియా ఇలా వ్యక్తిగతంగా నేరుగా ప్రతి ఒక్కరికి రక్తదానం గురించి తెలియజేసి రక్త కొరతను తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో ఈరోజు మన రాజమండ్రి గాను వీధిలో ఉన్న సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రక్తదాన శిబిరానికి పలువురు రాజమండ్రికి చెందిన వారు ఇతర ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అరుణ్ గారికి, ఆదిత్య గారికి. ఇంకా బ్లడ్ ఇచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఇంకా ఇలాంటి వారందరినీ కూడా చూసి స్ఫూర్తి పొంది ప్రతి ఒక్కరూ రక్తదానం చేసినట్లయితే చాలామందికి హెల్ప్ అవుతుందని తెలియజేస్తున్నాం. మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ తరచూ ఈ యొక్క రక్తదాన కార్యక్రమాలు చేస్తూ గ్రామాన ప్రతి ప్రాంతంలోనూ కూడా రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ప్రయత్నాన్ని మన బాధ్యత ఫౌండేషన్ చేస్తుందని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ. జోన్ 2 ఇన్ఛార్జ్ మాజీ మంత్రి, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావు పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్, టీడీపీ మాదిగ నాయకులతో కలిసి టీడీపీ రాష్ట్ర నేత ఆకుమార్తె చిన్న మాదిక మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో రాజశేఖరంకు 1వ నెంబర్ గుర్తుపైన 1వ ప్రాధాన్యత ఓటుని వేయాలని కోరారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికే తమ మాదిగల మద్దతు ఉంటుందని మాదిగ నాయకులు తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిగలను అన్ని రకాలుగా నాశనం చేస్తుందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత కార్పొరేషన్లకు 360 కోట్ల రూపాయలు కేటాయించిందని, దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ ఫీజులు విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సీ ప్రకటించి 16,000 ఉద్యోగాలు కల్పిస్తోందని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదువుకున్న వారికి విదేశాల్లో విద్యావకాశాలు కల్పిస్తే గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేదని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, కాపు విద్యార్థులు ఫీజులు రాక అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి ఒకవేళ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాకపోతే రాష్ట్రంలో ఎక్కడ చిన్న పరిశ్రమలు పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు పరిశ్రమల శాఖ ద్వారా 45% సబ్సిడీ కల్పిస్తోందని ఆకుమర్తి చిన్నమాదిగా తెలియజేశారు. ఉద్యోగాలు వచ్చినాయి. అందులో కూడా మీరు టీచర్లు కూడా ఉద్యోగాలుగా మీరు తీసుకున్నారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరు కానీ మీ కుటుంబం కానీ మీరు ఎన్డీఏ కూటమి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వ్యతిరేకంగా ఒక్క ఓటు వేసినా కూడా అది ద్రోహమే అవుతుందని చెప్పి మా మాదిగ టీచర్లను, మా మాదిగ రిటైర్డ్ ఉద్యోగులను నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మాదిగల్లో ఉండబడే అందరూ కూడా మాకు మద్దతుగానే ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు 1వ నెంబర్ గుర్తు, 1వ ప్రాధాన్యత గుర్తు మీద వెయ్యాలని ఓటు చాలా వరకు గతంలో ఓటు వేసినప్పుడు ఇలా 1 మీద వెయ్యాలి అనుకున్నప్పుడు 1 మీద వెయ్యాలి. కానీ అక్కడ కింద 1 కింద వేసి లేకపోతే 1 అని వేసి అలాగా 13,000 ఓట్లు వేస్ట్ అయిపోయినాయి. మరి ఏదైతే చదువుకుండా ఉన్నారో ఉన్నత చదువులు చదువున వారే ఓటుని వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా వేసేటప్పుడు చాలా విజ్ఞతతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అభ్యర్థి మరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మరి ఏదైతే మేము మాదిగులు పూర్తిగా మద్దతు ఇస్తానో మనతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు అంతా కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా జీవి సుందర్ కానీ, యూటీఎఫ్ అభ్యర్థి రాఘవల్ గారు కానీ వారికి ఓటు అడిగి మాదిగలకు ఓటు అడిగే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నారో ఖచ్చితంగా వారిని గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా గెలిపించుకుని కృతజ్ఞత చాటుతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 9 నెలల కాలం తర్వాత
మొట్టమొదటి ఎన్నికలుగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇది వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక సవాల్గా తీసుకొని ఒక పక్క అనేక రకాల సమస్యలు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ నాశనం చేసిన తర్వాత మరో ఒక్కొక్క వ్యవస్థను గాడిలో పెడుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో పోల్చుకుంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మీరు చూశారు అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఒక్క గుంత కూడా పోడ్చకుండా రోడ్లని అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏ రోడ్డు చూసినా ప్రశాంతంగా ఉంది. అదే రకంగా గత ప్రభుత్వం అనేక రకాలుగా సమస్యలు సృష్టించి ఎంతసేపు రాజకీయాలు మాట్లాడటమే తప్ప ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడటమే తప్ప రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన అయితే మాత్రం గత ప్రభుత్వానికి లేదు. కానీ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉంది. అదే రకంగా మేము ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి వర్గీకరణ సమస్య ఏదైతే ఉందో ఆ వర్గీకరణ సమస్య కూడా ఎన్డీఏ కూటమి పూర్తి మద్దతు ఇచ్చి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఏదైతే ఇప్పుడు ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మాదిగల వైపు నుంచి పూర్తిగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మాదిగల మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనయుడు తన సోషల్ మీడియా వేదిక మీద ఆయన మాదిగా అని రాసుకుంటున్నాడు. ఆయన వర్గీకరణకు వ్యతిరేకమైనప్పుడు ఆయన మాదిగానే పెట్టుకునే హక్కు ఎట్లా ఉంటుందండి? ఆయన మాదిగలకు ఎక్కడ కూడా అనుకూలంగా మాట్లాడలేదు. అదే రకంగా యూటీఎఫ్ అభ్యర్థి ఎవరైతే వీర్రాఘవుల గారు ఉన్నారో వారు కూడా యూటీఎఫ్ కూడా మాకు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భం అయితే ఎక్కడ కూడా కనబడలేదు. ఇంకో రకంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తిగా మాదిగల మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే గత పార్టీ కానీ గత ప్రభుత్వం కానీ మాదిగలను అన్ని రకాలుగా వాడుకొని నాశనం చేసింది. ఒక పక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి ₹1 రుణమైనా ఎక్కడైనా ఇచ్చిందా? కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన 8 నెలల లోపే 3 కార్పొరేషన్ మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, మాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి 360 కోట్లు వెచ్చించింది. అలాగే గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ పెట్టేస్తే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దళిత విద్యార్థులందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే ఏదైతే గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు మీకు సబ్సిడీ కల్పిస్తున్నామని చెప్పి ఒక భ్రమ కల్పించి దాదాపు 8,000 కోట్ల రూపాయలు దళిత గిరిజన సంబంధించిన సబ్సిడీని ఇవ్వకుండా ఎత్తేసిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే గత ప్రభుత్వం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ముస్లింలు అంటూనే వారి అభివృద్ధికి ఎక్కడ కూడా వారి అభివృద్ధికి తోడ్పడలేదు. ఇప్పుడు కొత్తగా మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏదైతే ఎస్సీలు ఉంటున్నారో, ఎస్టీలు ఉంటున్నారో, బీసీలు ఉంటున్నారో, ముస్లిం మైనార్టీలు ఉంటున్నారో వారికి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునే వారికి అంటే గతంలో ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సబ్సిడీ అనేది ఉండేది. ఇప్పుడు బీసీలకు, ముస్లింలకు, మైనార్టీలకు అందరికీ కూడా 45% 10 లక్షల రూపాయల నుంచి 10 కోట్ల వరకు ఎవరైతే ఉన్నత చదువులు చదివి ఏదైతే పరిశ్రమలు పెట్టాలో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటున్నారో వారందరికీ కూడా 45% సబ్సిడీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మరి ఇన్ని రకాలుగా మరి విద్యా ఉద్యోగ ఏదైతే విద్యార్థులు ఉన్నారో
ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్టులు ఉన్నారు, వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉదాహరణకి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గారికి ఎందుకు ఓటు వేయాలి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మీరు ఉద్యోగులు ఉన్నారు, గత ప్రభుత్వం ఓటు ఎప్పుడు జీతాలు వేస్తాదని ఎదురు చూస్తూనే ఉండేది. అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తూనే ఉండేవారు. అదే రకంగా దళిత గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనార్టీలు, అదే రకంగా కాపు విద్యార్థులు విదేశాలకు పంపితే గత ప్రభుత్వం ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేదు. గత 2014 నుంచి 19 వరకు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీలకు, బీసీ, ముస్లిం మైనార్టీలకు, కాపు విద్యార్థులు కూడా పంపి వారికి ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇచ్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విదేశాలకి మరి అన్ని కులాల విద్యార్థులను కూడా ఎవరైతే విదేశాల్లో చదువుకుంటారో పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంకల్పం రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. అట్టడుగు వర్గాలు, మధ్యతరగతి ప్రజలు అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని భారతీయ జనతా పార్టీ అమితంగా గౌరవిస్తోందని ఆమె స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ బడ్జెట్లో మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని విశ్లేషించారు. గడిచిన 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని అన్నారు. 81 కోట్ల మందికి ఉచిత రేషన్ కేంద్రం అందిస్తోందని ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. ఆయుష్మాన్ పథకం కింద వైద్య ఖర్చులను అందిస్తోందని, అలాగే జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు మందులు అందిస్తోందని చెప్పారు. కనుక ఇవాళ ఆ మీద బీసీడీ తగ్గించడం జరిగింది, ఎందుకంటే కొంచెం ఉంది. అదేవిధంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 63,500 కోట్ల రూపాయలని నిధి కింద ఇప్పటి వరకు 6,000 రూపాయలు రాష్ట్రం ఇచ్చేటువంటి తన భాగస్వామ్యం 1-2 రోజుల కిస్తీల్లో వారి అకౌంట్స్ లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవాళ 10,000 రూపాయలు వ్యవసాయ వ్యయానికి తోడ్పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తున్నటువంటి విషయం మనం అందరం గమనించాలి. మనకి ధాన్యం ఒక్కటి కనుక మనం చూసుకున్నట్లయితే 2020-14 సంవత్సరానికి గాను 146 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే ఉన్నారు. ఆల్రెడీ కొవ్వూరుకి సంబంధించి ఐ థింక్ వచ్చామండి, గోదావరి స్టేషన్ కూడా మేము చూసి రావడం జరిగింది. కనుక ఇది విస్మరించేటువంటి ట్రైన్స్ అక్కడ ఆపేసినట్లయితే రాజమండ్రి టౌన్ మీద ఈఎస్ఐ ఆసుపత్రి మేడం కేంద్ర నిధులతో ట్రీట్మెంట్ కావచ్చు, ఆపరేషన్స్ అయ్యి జరుగుతాయి. వారు సమయం ఇచ్చినప్పుడు ఓపెన్ చేయించాలని సస్పెండ్ చేశారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే 25 కోట్ల మంది పేదరికం నుండి వెలుపలికి వచ్చినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81 కోట్ల మందికి ఇవాళ ఈ నిమిషం వరకు కూడా ఉచితంగానే బియ్యం అందిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఇవాళ దేశంలో 55 కోట్ల మందికి ఇవాళ 5 లక్షల రూపాయల వరకు వారు వైద్య సౌకర్యం అందుకునేటువంటి వ్యవస్థ. దీనికి అదనంగా ఈ ఆయుష్మాన్ భారత్ కోసం 9,500 కోట్ల రూపాయలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచనతో 68 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఇంటికి కూడా ఇవాళ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 2019 సంవత్సరానికి 3.23 కోట్ల మందికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చినట్లయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరానికి 15,45,00,000 మందికి ఇవాళ మనం ట్యాప్ కనెక్షన్ను ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే
అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను. పిఎం స్వనిధి చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి 375 కోట్లు కేటాయించడం జరిగింది. 68 లక్షల మంది ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు. విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు 25 కళల్ని గుర్తించడం జరిగింది. ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి తర్ఫీదు ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, వారికి లోన్లు అందిస్తూ, అప్రెంటిస్షిప్ కాలంలో వారికి 15,000 రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి యొక్క వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడం, వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వలన ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివరాత్రి పుణ్యస్నానాలకు సదుపాయాలు కల్పించండి. నగరంలోని పలు ఘాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోలోని నిర్వాసితులకు అండగా నిలబడతాం. అధ్యయన కమిటీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్. పేపర్ మిల్లు గేటు వద్ద ఆందోళన చేపట్టిన పరంపర కార్మికులు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, చీకటి ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు నబుల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.